కర్ణాటకలో బ్రేకప్ తర్వాత ఒక అమ్మాయి అబ్బాయిని తప్పుపడుతూ సోషల్ మీడియాలో వీడియో పెట్టింది. విచారణకు ముందే ఆ వీడియో వైరల్ అయ్యి అతను సూసైడ్ చేసుకుని చనిపోయాడు. 2020లో హర్యానాకు చెందిన మానవ్ సింగ్ ఒక తప్పుడు ఆరోపణ వలన వచ్చిన ట్రోలింగ్స్ ని తట్టుకోలేక 17 ఏళ్లకే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల కేరళలో దీపక్ వ్యూస్ కోసం ఒక అమ్మాయి ఇన్ఫ్లుయెన్సర్ చేసిన ఎడిటింగ్ వీడియో వలన పరువు పోయిందని సూసైడ్ చేసుకుని చనిపోయాడు. వీరంతా చనిపోయాక గానీ నిర్దోషులని లోకం నమ్మలేదు. మన సిస్టమ్ లో ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవ్ గిల్టీ అనే రూల్ ఉన్నా సరే మగాడి విషయంలో ఆరోపణ రాగానే సమాజం అతన్ని దోషిగా ముద్రిస్తోంది. వీడియో అప్లోడ్ అవ్వగానే అది రైట్ ఆ రాంగ్ అని చూడకుండా తప్పుగా కామెంట్ పెట్టేస్తున్నారు. కామెంట్ పెట్టేటోడు శ్రీరామచంద్రుడా అంటే అది కూడా డౌట్. అలా చావుకు ఆ అమ్మాయిని ఎంత కారణమో నిజం తెలియకుండా బ్యాడ్ కామెంట్ పెట్టిన వాళ్ళు కూడా అంతే కారణం. అండ్ మన రాజ్యాంగంలో అందరూ సమానం అంటున్న చట్టాలు మాత్రం పురుషుల పట్ల జెండర్ బైహెడ్ చూపిస్తుంది. ఒక అబ్బాయి తను నిర్దోషి అని నిరూపించుకోవాలంటే ఇలా చనిపోయి నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. గుర్తుంచుకోండి, చట్టం అంటే రక్షించాలి, మగాళ్ళని ఇరికించడానికి కాదు. బరి తెగించి తిరిగిన కొంతమంది అమ్మాయిలు చట్టాలను వాడుకున్న అబ్బాయిలను ఇరికించాలని చూస్తున్నారు. మనం ఎప్పటికైనా మారాలి. సోషల్ మీడియాలో ఏదైనా చూడగానే గుడ్డిగా నమ్మకండి. చచ్చాక వాటిలో మంచిని చూసే జనం బ్రతుకున్నప్పుడు కూడా నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి నన్ను ఎవరు తప్పుగా అనుకోరు అనే భరోసాని కల్పించాలి. కలిసిపోయాక ఇచ్చే గౌరవం బ్రతుకున్నప్పుడే దక్కాలి. అన్యాయానికి జెండర్ లేదు. ఏం అమ్మాయిలు తప్పు చేయరా? ఓన్లీ అబ్బాయిలే చేస్తారా? దయచేసి గవర్నమెంట్ కి పోలీసు వారికి ఒకటే చెప్తున్నా, ఒకప్పుడు అమ్మాయిలు వేరు, ఇప్పుడు అమ్మాయిలు వేరు. జెండర్ ఫీలింగ్ చూపించొద్దు సార్. అండ్ మనం కూడా సోషల్ మీడియాలో తప్పుడు కామెంట్స్ ఆపేద్దాం. ప్రతి ఒక్కరం సోషల్ మీడియాలో బాధ్యతగా వ్యవహరిద్దాం. జై హింద్.